హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి రావడానికి అవకాశం ఉందా? సో ఇలాంటి రీడింగ్ చేయమని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో నాకు తెలుసు మీలో చాలా మంది ఏంటంటే బ్రేకప్ అయ్యి లేకపోతే సపరేషన్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో మీరేంటంటే డెస్పరేట్ గా ఉంటారు, ఒక వ్యక్తి మీ లైఫ్ లోకి రావాలి, మిమ్మల్ని బెటర్ గా ట్రీట్ చేయాలి అని చెప్పి నేను అర్థం చేసుకోగలను. సో మీలాంటి వాళ్ళ కోసమే ఈ రీడింగ్ అండి. మీరు ఏం చేస్తే మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి వస్తారు, ఆర్ అట్లీస్ట్ ఒక వ్యక్తి వచ్చిన తర్వాత మీ లైఫ్ కి ఫర్దర్ గా గైడెన్స్ ఏంటి అనేది అయితే ఈ రోజు నేను రీడింగ్ లో చెప్తాను. సో ఇలాంటి రీడింగ్ మీరు ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్నా ఆర్ మ్యారేజ్ అయిపోయినా సరే చూడకపోతే బెటర్ అండి. అంటే మీరు ఇంకో వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు, మీ లైఫ్ లోకి ఒకరు రావాలి అనుకుంటున్నారు అంటే చూడొచ్చు. అది అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. సో రీడింగ్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 డిఫరెంట్ కార్డ్స్ నేను పెట్టాను. సో ఏ ఇమేజ్ చూసి మీకు కనెక్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తే మీరు ఆ రీడింగ్ అయితే చూడొచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రావడానికి అవకాశం ఉందా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడానికి అవకాశం ఉందండి, ఆర్ ఆల్రెడీ ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉన్నారని కూడా చెప్పొచ్చు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మీకు ఫ్రెండ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళతో మీరు ఆల్రెడీ మాట్లాడుతున్నట్టుగా, వీళ్ళు ఆల్రెడీ మీకు తెలిసిన వ్యక్తుల్లాగా నాకైతే అనిపిస్తుంది. సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో ఉంటే వాళ్ళతో మీరు ఒక ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. ఈ వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు, వీళ్ళు చాలా వరకు ఒక టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళండి, వీళ్ళకైతే చాలా నాలెడ్జ్ ఉంది. మీరేంటంటే ఇలాంటి వ్యక్తితో మీ డెస్టినీ షేర్ చేసుకోబోతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, ఒకవేళ మీరు సింగిల్ గా ఉంటే మీ లైఫ్ లోకి ఇలాంటి వ్యక్తి వస్తారండి. ఇలాంటి వాళ్ళతో మీకు ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. ఒకవేళ కానీ ఇలాంటి వ్యక్తులు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళే అని మీరు డిసైడ్ అయిపోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు ఎందుకో పాజిటివ్ గా థింక్ చేయలేకపోతున్నారు. ఒకవేళ మీకు ఒక వ్యక్తిపరంగా ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఎందుకో కానీ మీరు ఆ స్టాండ్ తీసుకోలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఈ ప్రొఫెషన్ లో ఉండొచ్చు ఇలా అని చెప్తున్నాను, కానీ నార్మల్ గా మీ లైఫ్ లో మీకున్న సిచ్యువేషన్స్ ప్రకారం వీళ్ళు మీకు ఫ్రెండ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ మీ సర్కిల్లో తెలిసిన వాళ్ళైనా కూడా అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఏదైనా సరే ఇక్కడ మీరు ఎంత పాజిటివ్గా ఉంటే, మీరెంత ఓపెన్ మైండ్తో థింక్ చేస్తే అంత తొందరగా మీ లైఫ్లోకి ఈ వ్యక్తి ఎంటర్ అవుతారండి. ఇక్కడ ఎందుకో కానీ నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఎందుకో మీ హార్ట్ని ఓపెన్ చేయలేకపోతున్నారు, మీరు ఎందుకో పాజిటివ్గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. పాస్ట్లో రిలేషన్షిప్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు అంత ఈజీగా ఎవరికి ఓపెన్ అవ్వలేరు, ఆర్ వాళ్ళకి అనిపించింది స్ట్రైట్ గా చెప్పలేరు. ఆ పాజిటివిటీ అనేది ఎంతో కొంత మిస్ అవుతుంటది. బట్ ఇక్కడ క్లియర్ గా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ హార్ట్ లోని ఈ డోర్ ని ఓపెన్ చేయండి ఈ వ్యక్తి కోసం. డెఫినెట్ గా ఈ వ్యక్తి ఈ ఛాన్స్ అయితే డిజర్వ్ చేస్తారు అని క్లియర్ గా చెప్తుందండి. ఎందుకో కానీ ఇక్కడ ఈ కార్డ్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మీరు ఇంకా పాస్ట్ లోనే ఉన్నారండి. అంటే పాస్ట్ లో వ్యక్త, ఫ్యూచర్ లో ఒక వ్యక్త అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒకవైపు పాస్ట్ కి వెళ్ళి మళ్ళీ ఆ వ్యక్తిని మీ లైఫ్ లోకి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అని అనిపిస్తుంది. ఇంకోవైపు అంటే ఇలాగ అసలు కొత్త వ్యక్తి రావడానికి అవకాశం ఉందా లేదా అని డౌట్ కూడా మీకు ఉంది. సో ఇక్కడ నేను ఒకటి చెప్తానండి, మీలాగా ఎవరైనా సరే ఒక కన్ఫ్యూజన్ లో ఉంటే
మీరు మీ పాస్ట్ వ్యక్తితో ముందు థింగ్స్ ని క్లియర్ చేసుకోవాలండి. అక్కడ అన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదంటేనే ఈ పాసిబిలిటీ కోసం చూసుకోవాలి. అంతేకాని మీ లైఫ్ లో ఒక వ్యక్తి ఉండి వాళ్ళతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండి లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఒక కన్క్లూజన్ కి రాకుండా ఉంటే అలాంటప్పుడు మీరు ఈ సెకండ్ ఛాన్స్ తీసుకోలేరండి. ఎందుకంటే అప్పుడు కూడా మీరు ఒక టైట్ స్పాట్ లో ఉంటారు. ఇక్కడ మీకు క్లారిటీ వస్తేనే సెకండ్ ఛాన్స్ మీరు తీసుకోగలరు. పాస్ట్ రిలేషన్షిప్ పరంగా ఏంటంటే ఒక కన్క్లూజన్ కి రావాలండి. ఇంకా డోర్ ని మీరు కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. ఈవెన్ మీరు మ్యారీడ్ పర్సన్ అయినా సరే ఆ వ్యక్తితో మీకు డివోర్స్ అయిపోయి లేకపోతే ఇద్దరు కూడా ఇంకా కంప్లీట్ గా సెపరేట్ అయిపోయారు, ఒకరితో ఒకరికి ఏ కనెక్షన్ లేదు అంటేనే మీరు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. బట్ ఈ వ్యక్తి ఉండగా మీరు మళ్ళీ అంటే ఇంకో వ్యక్తిని మీ లైఫ్ లోకి తెచ్చుకున్నా ఇలాంటి వ్యక్తితో ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసినా ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. మీ ఇద్దరి మధ్యలో కూడా ట్రస్ట్ ఇష్యూస్ అనేవి మొదలవుతాయి. అంటే పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. అలా అని చెప్పి ఒక సెకండ్ పర్సన్ వస్తే ఛాన్స్ తీసుకోకూడదని కాదు. హ్యాపీగా మీరు ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. మీ వైపు నుంచి మీరు ఎఫర్ట్స్ అయితే పెట్టొచ్చండి. మీ 100% మీరు ఇస్తే ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్గా ఉంటుంది. కానీ మీలో ఆ పాజిటివిటీ రావాలంటే మరి మీరు పాస్ట్ లో వ్యక్తిని విడిచిపెట్టాలి కదా. పాస్ట్ గురించి మీరు కంప్లీట్ గా మర్చిపోవాలి. అలా చేస్తేనే ఇంకో ఛాన్స్ మీకు దొరుకుతుంది. అలా అని చెప్పి మీరు ఈ వ్యక్తి ఉండగా ఛాన్స్ తీసుకుంటే వాళ్ళు బెటరా వీళ్ళు బెటరా అని కంపేర్ చేసుకోవాలని కూడా చూడొద్దండి. ఎందుకంటే అలాంటి ఒక సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే యూనివర్స్ మీతో ఆడుకుంటుంది. ఎలా అంటే ఆ ఫస్ట్ పర్సన్ బెటర్ అనే ఫీలింగ్ వచ్చేస్తారు, ఈ సెకండ్ పర్సన్ బెటర్ అనే ఫీలింగ్ వచ్చేస్తారు. అప్పుడు మీరేంటంటే ఒక టైట్ స్పాట్ లో ఉంటారు. ప్లస్ ఆ ఫస్ట్ పర్సన్ కోసం ఈ సెకండ్ పర్సన్ తెలిసిన కాంప్లికేట్ అయిపోతాయి, అండ్ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కోసం తెలిసిన కాంప్లికేట్ అయిపోతుంది. సో మీరు ఏంటంటే అంత రిస్క్ అయితే తీసుకోకూడదండి. ఎక్కడితో అక్కడ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ వైపు నుంచి మీరు మీ హార్ట్కి ఏం కావాలి, మీ లైఫ్లో ఎవరు ఉండాలని మీరు అనుకుంటున్నారు అనేది ఒక స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకుని ముందుకు వెళ్తే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుందండి. మీకోసం ఎప్పుడూ కూడా యూనివర్స్ ఒక పాత్ని ఓపెన్ చేసే ఉంచుతుంది. అది ఏ పాత్ అనేది మీరు ఆలోచించుకోవాలి. బట్ మీ లైఫ్లోనైతే ఒక కొత్త వ్యక్తి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాకపోతే మీరే స్టక్ అయి ఉన్నారు. ఈవెన్ మీ లైఫ్ లో ఇప్పుడు ఒక వ్యక్తి రావట్లేదు అని మీకు అనిపిస్తున్నా, ఎక్కడో కానీ ఛాన్సెస్ లేవు అని అనిపిస్తున్నా సరే దానికి రీజన్ ఒకటేనండి. మీరేంటంటే 100% క్లియర్ గా లేరు. ఒక వ్యక్తి రావాలా వద్దా, వాళ్ళు మీతో ఉండాలా వద్దా అనేది. సో ఆ క్లారిటీ మీకు రాకపోతే మాత్రం ఈ రిలేషన్షిప్ మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వడం అనేది కొంచెం కష్టమేనండి. సో ఆ క్లారిటీ కానీ మీరు రాకపోతే మీ లైఫ్లోకి ఒక వ్యక్తి రావడం అనేది కొంచెం కష్టమే అవుతుంది. సో మీరు ఆలోచించుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరైనా మీకు ఇలా ఇంట్రెస్టింగ్గా అనిపించి వాళ్ళతోనే మీరు ఇంకా ట్రావెల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే ఆ వ్యక్తితోని మీరు బయటకు వెళ్ళడం కానీ, వాళ్ళతో మీరు సరదాగా మాట్లాడడం కానీ, వాళ్ళ కోసం మీరు కేర్ తీసుకోవడం కానీ, మీకోసం వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారో అబ్జర్వ్ చేయడం కానీ అన్నీ చెయ్యాలండి. అసలు ఆ వ్యక్తి ఏంటంటే మీకు సెట్ అయ్యే టైప్ అయినా, మీ ఫ్యామిలీకి సెట్ అయ్యే టైప్ అయినా ఇది కూడా చూసుకోండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే ఆ వ్యక్తి మీకు నచ్చారా లేదా చూసుకుంటారండి. వాళ్ళు అసలు మీ ఫ్యామిలీకి సూట్ అవుతారా లేరా చూసుకోరు. అట్ ద సేమ్ టైం మీరు అసలు వాళ్ళ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వగలరా లేదా కూడా చూసుకోరు. ఇది చాలా ప్రాబ్లం. ఇక్కడ నేను ఏంటంటే స్టేటస్ గురించి కానీ ఒక కమ్యూనిటీ గురించి కానీ దేనికోసం నేను స్పెసిఫై చేయట్లేదు. కేవలం నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని మీరు ఇష్టపడినప్పుడు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని కూడా మీరు హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే మీకు మాత్రమే కాదండి, ఈవెన్ ఆ వ్యక్తికైనా అంతే. సో ఇలా మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండి, మ్యూచువల్ లవ్ ఉండి, మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగాను ఏ రిలేషన్షిప్ అయినా లాంగ్ లాస్ట్ అవుతుందండి. అల్టిమేట్ గా మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఏ రిలేషన్షిప్ అయినా చాలా దూరం వెళ్ళినట్టుగా చేస్తుంది. ఇక్కడ ఈ కార్డ్ చూసారు కదా. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మాట్లాడాల్సిన దగ్గర కానీ, మీరు ఒక దగ్గర స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర కానీ కరెక్ట్ గా అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే ముందు ధైర్యంగానే మాట్లాడేస్తారు, ముందు అన్ని రకాలుగా స్టాండ్ తీసుకుంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్అవుట్ అవుతుంటారు. సో అలాంటివి జరగకూడదండి. మొదటి నుంచి కూడా మీరు క్లియర్గా మీ ఇంటెన్షన్స్ చెప్పి, మొదటి నుంచి కూడా క్లియర్గా మీరు ఆ వ్యక్తికి అన్నీ తెలియజేస్తే వాళ్ళకి నచ్చితే వాళ్ళు మీతో ట్రావెల్ అవుతారు, లేకపోతే లేదు. ఈ ఛాన్స్ మీరు తీసుకోవచ్చు. కానీ ఈ ఛాన్స్లో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది 100% ఉండాలి. సీక్రెట్స్ ఉండకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఈవెన్ నేను అదే కదా చెప్తున్నాను, మీ పాస్ట్ రిలేషన్షిప్ గురించి కూడా మీరు క్లియర్గా మొత్తం అంటే ఇంకా వర్కౌట్ అవుతుందా లేదా అనే ఒక కన్క్లూజన్కి వచ్చేసి ఇది కంప్లీట్గా కట్ అయిపోయింది అంటే ఈ ఛాన్స్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఈ సెకండ్ ఛాన్స్ అనేది మీరు డిజర్వ్ చేస్తారండి. యూనివర్స్ అయితే క్లియర్గా చెప్తుంది మీకైతే. అండ్ నేను చెప్తున్నాను కదా, ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో ఆర్ మీ లైఫ్లోకి వస్తారో, వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారో, వాళ్ళని మీరు కంప్లీట్గా స్టడీ చేయాలండి. వాళ్ళని మీరు అన్ని రకాలుగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ లైఫ్లో ఒకసారి ఎప్పుడైతే ఒక వ్యక్తి వల్ల సఫర్ అయ్యారో మళ్ళీ మీరు జాగ్రత్త పడకపోతే అది రిపీట్ అవుతుందండి. ఎందుకంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తి వాళ్ళ లెసన్ వాళ్ళు నేర్చుకోకపోతే అలాంటి ప్యాటర్న్సే రిపీట్ చేస్తుంటది వాళ్ళు లెసన్ నేర్చుకునే వరకు కూడా. సో మీరేంటంటే ఫస్ట్ టైం అలా అయింది కాబట్టి సెకండ్ టైం మరి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్తాను నేనైతే. అండ్ చూద్దాం, ఒకవేళ కానీ మీరు ఇలా ఇవన్నీ పాటిస్తే అసలు మీ లైఫ్ ఈ కొత్త వ్యక్తితో ఎలా ఉంటుంది. సో చూద్దాం. సో నేను చెప్తున్నాను కదండి, మీ లైఫ్లో ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉంటుందండి. అంత ఇబ్బందికరంగా లేకుండా ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండరు. ఎంత మీ ఫ్రెండే మీ లైఫ్లోకి వచ్చినా, మీకు బాగా తెలిసిన వ్యక్తే మీ లైఫ్లోకి వచ్చి సెకండ్ ఛాన్స్ తీసుకున్నా సరే మీరు ఈ డిస్టర్బెన్సెస్ ఫీల్ అవుతారండి. మీకు ఎలా అనిపిస్తుంటుంది అంటే ఎక్కడో కానీ ఏవో ఇన్సెక్యూరిటీస్, పాస్ట్ అనేది బాగా గుర్తొస్తుంటది, మరి కొంచెం అంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంటది. బట్ ఆ టైంలో ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటేనండి, యూనివర్స్ మీకు ఇది ఆఫర్ చేసింది. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్లోకి ఇలాంటి ఒక వ్యక్తిని పంపించింది. సో దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అంటే మీ లైఫ్లో మీకు ఇప్పుడు ఏది తక్కువ కాదు, అన్ని రకాలుగా మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతుంది అని అలా మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. వన్స్ మీరు ఎప్పుడైతే అలా ఆలోచించి లైక్ పాజిటివ్ వేలో థింక్ చేయాలి. అంతేకాని మీరేంటంటే డిసప్పాయింట్ అయ్యి మీరేంటంటే పాస్ట్ గురించే మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ అంటే ఏవో కొన్ని మీరు అనుకున్నట్టుగా లేవు అనుకొని కంప్లైంట్ చేయడానికి లేదండి. స్లోగా ఈ రిలేషన్షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుంది. ఒకవేళ మీరు ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటే ఛాన్స్ అయితే తీసుకోవచ్చండి. ఏదైనా సరే యూనివర్స్ ఒకటే చెప్తుంది, ఈ సెకండ్ మీ లైఫ్లోకి ఎవరైతే వస్తారో వాళ్ళ పరంగా మీరు ఒక రిస్క్ తీసుకోవచ్చు, వాళ్ళతో మీరు అడ్వెంచరస్గా ఉండొచ్చు. మీరు కోరుకున్న విధంగా ఈ రిలేషన్షిప్ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వెంటనే మీకు అంటే ఈ వ్యక్తి నచ్చడం కానీ, వెంటనే ఈ రిలేషన్షిప్ పరంగా మీకు అంటే ఆ పాజిటివ్ వైబ్స్ రావడం కానీ జరగదు. కానీ స్లోగా అయినా సరే ఈ వ్యక్తి రావడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారు, మీరు హీల్ అయ్యారు, మీ లైఫ్లో థింగ్స్ బెటర్ అయ్యాయి అనేది మాత్రం మీకు అర్థమవుతుందండి. మీ లైఫ్లోని ఇంకా ఏవో క్వశ్చన్స్లా ఉండిపోతే ఆన్సర్స్ అనేవి మీకు దొరుకుతాయండి ఈ వ్యక్తి ద్వారా అని చెప్పొచ్చు. మీరేంటంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూల్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. అలా అని చెప్పి ఆ వ్యక్తి నెగిటివ్ లేకపోతే వాళ్ళు మిమ్మల్ని హెరాస్ చేస్తారని మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ టైప్ పర్సనే మీ లైఫ్లోకి వస్తారని చెప్పొచ్చండి. మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇనీషియల్గా కొంత సఫర్ అవుతారు, ఎందుకంటే అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం అనిపిస్తుంటుంది. అండ్ మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ లా ఉన్నప్పుడు ఆ కంఫర్ట్ వేరండి. బట్ రిలేషన్షిప్ అనేసరికి లేకపోతే ఒక లవ్ యాంగిల్లో చూడాలి వీళ్ళని అనేసరికి మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ స్లోగా ఏంటంటే మీరు కూల్గా ఈ వ్యక్తికి మీరు అలవాటు అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఆ వ్యక్తి అలవాటు అవ్వడం కూడా జరుగుతుంది. థింగ్స్ అనేవి మీరు అనుకున్న వేలో బెటర్ అవుతాయి అని చెప్పొచ్చండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో అసలు మీ లైఫ్లోకి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి రావడానికి అవకాశం ఉందా, అసలు ఎలా ఉంటుంది వాళ్ళతో రిలేషన్షిప్, అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుందనే చూద్దాం. సో
ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రావడం ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మీరే రెడీగా లేరండి. సో యూనివర్స్ ఏంటంటే ఒక కొత్త వ్యక్తిని మీ లైఫ్లోకి పంపడానికి అప్పుడే సిద్ధంగా లేనట్టు నాకు అనిపిస్తుంది. ఈవెన్ మీ లైఫ్లో ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినా వాళ్ళతో మీరు ట్రావెల్ అవుతున్నా సరే ఈ రిలేషన్షిప్ అనేది 100% విత్ స్టాండ్ అవుతుందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా లేరంట. అంటే ఒకటండి, పాస్ట్లో సిచ్యువేషన్స్ మీరు ఏవైతే చూసారో మీరు మీ లైఫ్లో చాలా సఫర్ అయ్యారండి పాస్ట్ రిలేషన్షిప్లో. ఈ కార్డ్ కానీ చూస్తే నాకు అర్థమవుతుంది మీరు యాక్చువల్గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి, మీరు అనుకున్న వేలో అంటే రిలేషన్షిప్ బెటర్ అవుతుంది అని మీరు ఫీల్ అయ్యారు. కాకపోతే ఈ రిలేషన్షిప్ అనేది మీరు ఊహించని విధంగా టర్న్ అయిందని చెప్పొచ్చండి. మీరు కూడా అనుకోలేదు. మీకేంటంటే ఈ రిలేషన్షిప్ ఎంతో బాధ పెట్టింది. మీరు ఏంటంటే చాలా హ్యాపీగా ఉంటారు అనుకున్నారు, కానీ చాలా పెయిన్ని చూసారండి. అసలు మీరు అనుకోలేదు మీ లైఫ్ ఇలా మారిపోతుంది ఈ రిలేషన్షిప్ వల్ల. నాకు తెలిసినంత వరకు ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో మీ పార్ట్నర్తో మీకు బ్రేకప్ అయినా అవ్వచ్చు, సెపరేషన్ అయినా అవ్వచ్చు, ఈవెన్ వాళ్ళు పాస్ అయిపోయి కూడా ఉండొచ్చు అండి. బట్ ఏదైనా సరే నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది మీరు ఎంత పెయిన్లో ఉన్నారు, మీరు మీ లైఫ్లో ఎంత సఫర్ అవుతున్నారు అని. సో మీరు ఏంటంటే మెంటల్గా ప్రిపేర్డ్గా లేరండి. ఈవెన్ మీరు ఏంటంటే చెప్తున్నాను కదా, ఒక వ్యక్తితో ట్రావెల్ అవుతున్నా సరే మనస్ఫూర్తిగా ట్రావెల్ అవ్వట్లేదు. సెపరేషన్ బ్రేకప్ ఫేజ్లో ఉంటే మాత్రం ఆ వ్యక్తి మీద కోపంతో ట్రావెల్ అవ్వడమో, లేకపోతే ఆ వ్యక్తి కంటే కూడా మీకు ఒక బెటర్ లైఫ్ కావాలి ఆర్ ఒక బెటర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని ప్రూవ్ చేసుకోవడానికో ఎవరికైనా ఛాన్స్ ఇస్తే ఇచ్చి ఉండాలి. లేదు మీరు సింగిల్గా ఉన్నారంటే మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి ఇప్పట్లో రావడానికి ఛాన్సెస్ లేవు. రావచ్చు, బట్ ఇప్పుడు వస్తారు, లేకపోతే ఈ రీసెంట్ టైమ్స్లో ఆ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది మీ లైఫ్లో అని ఏంటంటే మీరు చేంజెస్ చూస్తారు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు ఇంకా పాస్ట్లో ట్రాప్ అయిపోయి ఉన్నారండి. ఆ ట్రామా నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంటే ఎక్కడో కానీ హీల్ అయినట్టే అనిపిస్తుంది, కానీ అన్హీల్డ్ వర్షన్లో మీరు ఉన్నారు. సో ఇలాంటి ఒక అన్హీల్డ్ వర్షన్లో మీరు ఒక రిలేషన్షిప్ స్టార్ట్ చేసినా ఆర్ ఒక వ్యక్తికి ఛాన్స్ ఇచ్చినా ఏమవుతుందంటే మీ వల్ల ఆ వ్యక్తి హర్ట్ అవుతారు, మీ వల్ల ఆ వ్యక్తి సఫర్ అవుతారు. మీకు పర్వాలేదండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, మీరు ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు, మీకు ఇది అలవాటైంది. బట్ ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు నిజానికి వాళ్ళని మీరు హ్యాపీగా ఉంచగలరు అని మీరు అనుకుంటారు, కానీ మీరు హ్యాపీగా ఉంచలేరు సరికదా, మరికొంచెం వాళ్ళని బాధ పెడుతుంటారు. ఎందుకంటే ఈ కార్డ్ చూసారు కదా, సో ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళని ఓల్డ్ పర్సన్స్తో కంపేర్ చేస్తుంటారు. మీ లైఫ్లో పాస్ట్లో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ కొత్తగా వచ్చిన వాళ్ళని కంపేర్ చేస్తుంటారు. లేకపోతే అసలు వాళ్ళ బెటరా వీళ్ళు బెటరా అనే ఫీలింగ్ మీకు మొదలవుతుంది. దానివల్ల కూడా మీ ఇద్దరు రిలేషన్షిప్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, ఇది కూడా కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు రిలేషన్షిప్కి ఛాన్స్ తీసుకోకపోతేనే మంచిది. అలా అని మీరు సింగిల్గానే ఉండిపోతారు, మీ లైఫ్లోకి ఎవరు రారు అని కాదు. హ్యాపీగా మీ లైఫ్లోకి ఒక వ్యక్తిని మీరు తెచ్చుకుంటారు, ఆ వ్యక్తితో మీరు హ్యాపీగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీరు ఏంటంటే ఇప్పుడు సిద్ధంగా లేరండి. ఇదేంటంటే ఈ రీడింగ్ నేను చేయడానికి ఒకటే రీజన్, అదేంటంటే కరెంట్ మీరున్న సిచ్యువేషన్లో మీరు ఒక వ్యక్తిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఒకవేళ ఆ వ్యక్తి వస్తే మీ సిచ్యువేషన్ ఏంటి, మీ లైఫ్ అసలు ఎలా ముందుకు వెళ్తుంది, అసలు ఛాన్స్ ఉందా లేదా, ఇలాంటివి నేను చెప్పడానికే చేస్తున్నాను. బట్ ఇప్పుడు మీ ఎనర్జీస్ ప్రకారం అయితే మీరు సిద్ధంగా లేరు. సో ఇప్పట్లో మీ లైఫ్లో ఒక వ్యక్తి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఈవెన్ వచ్చినా సరే నేను చెప్తున్నాను కదా, ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ కానీ మీరు ఏంటంటే కొంత హీల్ అయిన తర్వాత మీ లైఫ్లోకి ఎవరినైనా తెచ్చుకుంటే ఆ క్లారిటీ వల్ల ఇద్దరు మంచిగా ఉంటారండి. ఈవెన్ ఈ కార్డ్ చూసారు కదా, మీ పాస్ట్తో మీరు పీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకో కానీ మీరు ఇంకా ఆ పాస్ట్ని అలా క్యారీ చేస్తున్నారు, ఆ వ్యక్తి మీద గ్రడ్జెస్ అలా హోల్డ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ వ్యక్తి కానీ ఇప్పుడు లేకపోతే వాళ్ళ వల్ల మీరు అంటే సఫర్ అవుతున్నారండి, ఆ పెయిన్లో మీరు ఉన్నారని చెప్పొచ్చు. సో దీని నుంచి మీరు బయటకు రావాలండి, మీరు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎక్కడో కానీ మీరు అంటే ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్సే కంటిన్యూ చేస్తున్నట్టుగా అనిపిస్తుందండి. మీకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి. మీరు ఏంటంటే ఇంకొకటి కూడా అనుకుంటున్నారు, ఒకవేళ మీ లైఫ్లోకి ఎవరైనా ఒక కొత్త వ్యక్తి వచ్చినా సరే మీరు హ్యాపీగా ఉంటారు వాళ్ళతోని, మీరు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ కంటిన్యూ చేస్తారని మీకు ఎక్కడా అనిపించట్లేదండి. అసలు వాళ్ళతో మీరు కలవగలరా లేదా అనే డౌట్ కూడా మీకు ఉంది. ఆ టైంకి మంచిగా మాట్లాడే ప్రయత్నం చేసినా సరే అది ఫలించదేమో అని మీకు అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్తున్నాను కదా, మీ లైఫ్లో ఎవరైనా ఒక కొత్త వ్యక్తి ఉంటే మీరు ఇవన్నీ ఫీల్ అవుతూ ఉండొచ్చండి, నాకు తెలిసైతే.
ఈవెన్ ఈ కార్డ్ చూస్తే కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, మీరు ఎంతో హీల్ అయ్యి మీరు ఎంతో ప్రిపేర్డ్ గా ఉంటే తప్ప మీ లైఫ్ లోకి నిజంగానే యూనివర్స్ ఒక వ్యక్తిని మీకోసమే పంపించినా సరే మీరు వాళ్ళతో కలవలేరు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, ఒక వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతున్నా మీ లైఫ్ లోకి ఒక కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత వాళ్ళతో ఏంటంటే మీరు ఫ్రెండ్షిప్ వరకే ఉండాలండి. రిలేషన్షిప్ వెంటనే ఛాన్సెస్ తీసుకోకూడదు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, సో దాంతో వాళ్ళు ఏంటంటే ఒక 1 month 2 months మాట్లాడుకుంటారు, మంచిగా ఉంటారు. 1 or 2 months తర్వాత ఇద్దరు కూడాను రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతారు. ఆ తర్వాత మళ్ళీ రిలేషన్షిప్ స్పీడ్ గా ముందుకు వెళ్తుంది, ఎక్కడో మళ్ళీ బ్రేక్ పడడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఈ వ్యక్తితో ఏంటంటే మీరు ముందు ఫ్రెండ్లీగా ఉండాలండి, వాళ్ళ గురించి అన్ని తెలుసుకోవాలి. కార్డ్ వచ్చింది చూసారా, సో ఇదేంటంటే ఒక ఫ్రెండ్షిప్ బాండ్ లాగా ముందు ఏర్పడితే దీన్ని కంటిన్యూ చేస్తుండి అప్పుడు మీరు ఏంటంటే ఒక లవ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళినా సరే స్టిల్ ఆ ఫ్రెండ్షిప్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉండాలండి. అలా అయితేనే మీ లవ్ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ రిలేషన్షిప్ కైనా బేస్ అనేది ఫ్రెండ్షిప్పే. బట్ ఇక్కడ ఏంటంటే వెంటనే రిలేషన్షిప్ ఛాన్స్ కూడా తీసుకోకూడదు, అది నేను చెప్పాలనుకుంటుంది. కొంతమంది తొందరగా అన్ని చేసేస్తుంటారు, బట్ ఈ రిలేషన్షిప్ కి తొందరపడడానికి ఏం లేదు. మీరు హీల్ అవ్వడానికి కొంత టైం పట్టేలా ఉంది. వన్స్ మీరు హీల్ అయినా సరే వెంటనే కూడా ఒక రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఫ్రెండ్షిప్ నుంచి రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేయగలరు. సో మీరు ఏంటంటే స్లో డౌన్ అయితే మంచిదండి. అండ్ మీరు ఫస్ట్ హీల్ అవడం కోసం ట్రై చేయండి, దాని మీద మీరు ఫోకస్ పెడితే బెటర్. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మీ లైఫ్లో ఇప్పుడు వ్యక్తులతో మీరు కనెక్ట్ అవుతున్నా మీ రిలేషన్షిప్ మంచిగానే ఉందనిపించినా సరే ఇలాంటి రిలేషన్షిప్కి ఫ్యూచర్ అనేది మీరు అనుకున్న వేలో ఉండదండి. మళ్ళీ అది ఏ వేలో అయినా కూడా ఎండ్ అవ్వచ్చు. ఆ ఛాన్స్ ఏంటంటే మీరు ఇవ్వకూడదు, ఆర్ ఆ ఛాన్స్ మీరు తీసుకోకూడదు. సో అసలు చూద్దాము, ఒకవేళ కానీ ఈ టైప్ ఆఫ్ గైడెన్స్ యూనివర్స్ మీకు ఇస్తుంది అంటే ఇవి మీరు ఫాలో అయితే మీ లైఫ్లోకి వచ్చే వ్యక్తితో మీరు ఎలా ఉంటారు, మీ రిలేషన్షిప్ అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది. ఎందుకంటే వ్యక్తి అయితే రావడం ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఇప్పట్లో కాదు, మీరు హీల్ అయ్యాక. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా యూనివర్స్ చెప్పింది మీరు వింటే అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను చెప్పాను కదండి మీరు రెడీగా లేరు. ఈ ఎండింగ్ ఎందుకో కానీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. పాస్ట్ అనేది చాలా హారిబుల్ గా ఎండ్ అయినట్టుంది నాకు తెలిసినంత వరకు. సో అందుకే ఎందుకో కానీ ఈ బిగినింగ్ ని మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. మీరు హీల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ఎంతో హీల్ అయితే కానీ మీ లైఫ్ ఏంటంటే మీరు అనుకున్న వేలో ముందుకు వెళ్ళదు. సో వన్స్ మీరు హీల్ అయ్యి ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే, లైక్ ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి వస్తే మీరు ఏంటంటే స్లోగా వాళ్ళతోని కనెక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. తొందరపడిపోవడానికి ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ కూడా చూసారా ఛాలెంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి రాక కూడా మీకు మళ్ళీ ఛాలెంజ్ లానే అనిపిస్తుంది. ఈవెన్ వాళ్ళు మీతో మంచిగా ఉంటున్నా రిలేషన్షిప్ ఏంటంటే ప్యాషనెట్ గానే ముందుకు వెళ్తున్నా సరే మీరు ఏంటంటే ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయలేరేమో అని మీకు అనిపిస్తుంటది. చాలా కష్టంలా అనిపిస్తుంటదండి మీకైతే. సో అందుకే ఏంటంటే ఈ వ్యక్తితో ముందు మీరు ఫ్రెండ్షిప్ చేయాలి. ఇద్దరు ఫ్రెండ్లీగా ఉన్న తర్వాత స్లోగా ఎవరి ఇంట్రెస్ట్ ఏంటి, ఎవరి కోసం ఎలా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏం మాట్లాడాలి, ఇద్దరి మధ్యలోని రిలేషన్షిప్ అనేది డెవలప్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఇలా అంటే ప్రతిదీ తెలుసుకోవాలండి. అవన్నీ తెలుసుకొని స్లోగా బేబీ స్టెప్స్ వేస్తుంటే తప్ప ఈ వ్యక్తితోని మీరు అనుకున్న ఫ్యూచర్ని మీరు చూడలేరు. నాకేమనిపిస్తుందంటే సెకండ్ రిలేషన్షిప్ కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు. బట్ అలా అని చెప్పి సెకండ్ రిలేషన్షిప్కి మీరు ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. కాకపోతే నేను చెప్పాను కదా, సెకండ్ రిలేషన్షిప్లో కూడా ఏంటంటే కొన్ని చాయిసెస్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పాస్ట్లో మీరు ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి, అవి ఇక్కడ రిపీట్ చేయడానికి అవ్వదు. ప్లస్ మీరేంటంటే ఇలాంటి వ్యక్తులతోని మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎందుకంటే పాస్ట్లో మీరు చూసిన వ్యక్తి వేరు, ఫ్యూచర్లో మీరు చూసే వ్యక్తి వేరు. సో ఇద్దరు వేరే వ్యక్తులు అయినప్పుడు ఇద్దరిని ట్రీట్ చేసే వే కూడా వేరేగానే ఉంటుంది, మాట్లాడే మాటలు కూడా వేరేగానే ఉండాలి. సో ఇలా అన్ని వేరేగా ఉన్నప్పుడు రిలేషన్షిప్ బెటర్ అవుతుందండి. మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ మాత్రం తీసుకొచ్చి
ఈ కొత్త రిలేషన్షిప్ లో మాత్రం ఇంప్లిమెంట్ చేయకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే మీ పార్ట్నర్ కి ఇన్సెక్యూరిటీస్ మొదలవుతాయి. అప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఈ రిలేషన్షిప్ కూడా మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు చేసుకునే చాయిసెస్ బట్టి రిలేషన్షిప్ పాజిటివ్ కానీ కంప్లీట్ నెగిటివ్ గా కానీ చేంజ్ అవుతుంది. అంటే ఇది మీ మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్పొచ్చండి, మీకు వచ్చిన వ్యక్తి కంటే. ఎందుకంటే వాళ్ళకైతే ఏం తెలీదు, వాళ్ళు నార్మల్ గానే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వస్తారు. కాకపోతే మీ బిహేవియర్ వల్ల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏ రకంగా అయినా మారొచ్చు. సో నేనైతే మీకు ఒకటే చెప్తున్నానండి, అదేంటంటే మీరు ఎంత హీల్ అయితే అంత మంచిది. మీ లైఫ్లోకి వచ్చిన వ్యక్తి అంత హ్యాపీగా ఉంటారు. మిమ్మల్ని ఏంటంటే ఒక కొత్త వేలో వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ రిలేషన్షిప్ పరంగా ఎక్సైట్మెంట్ మొదలవుతుందండి. మీకు కూడా ఇది ఛాలెంజింగ్ గా అనిపించదు. మీ లైఫ్లో నిజంగానే ఎన్నో ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ వరకు మాత్రం ఇది కాంప్లికేటెడ్ అనిపించదు. ఇదైతే మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. యూనివర్స్ మీకు స్ట్రైట్ గైడెన్స్ ఇస్తుంది. సో ఇంకా మీ ఇష్టమేని ఏదైనా సరే మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు, ఒక రిలేషన్షిప్ ఓకే, మీకు అన్ని రకాలుగా హ్యాండిల్ చేయగలరు అంటేనే రిలేషన్షిప్లోకి వెళ్ళండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో అసలు ఇప్పుడు మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రావడానికి అవకాశం ఉందా? ఈ వ్యక్తితో మీ రిలేషన్షిప్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో మీ లైఫ్లోని మీరు ఏంటంటే ఆల్రెడీ ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నట్టు ఉన్నారండి. మీరేంటంటే ఈ వ్యక్తి రావాలి, మీ లైఫ్ బెటర్ అవ్వాలి అనే ఆలోచనలు అయితే మీకు ఉన్నాయి. ఖచ్చితంగా మీరైతే మీ లైఫ్లో ఒక కొత్త వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు, నాకు అర్థమవుతుంది. కాకపోతే మీలో ఎక్కడో భయాలు ఉన్నాయండి. మళ్ళీ ఎక్కడ ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతాయో అనే ఆ భయం మీకైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ మీకు చాలా ఛాన్సెస్ వచ్చినా సరే ఆ ఛాన్స్ ఎందుకో తీసుకోలేకపోయినట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ అలాంటి ఛాన్స్ కానీ మీరు తీసుకుంటే మళ్ళీ కూడా సఫర్ అవ్వరని గ్యారంటీ ఏంటి? ఇది మీ ఆలోచన అండి. ఇలాంటి ఆలోచనల వల్ల ఏమవుతుందంటే మీరు ఎందుకో మనస్ఫూర్తిగా మీ లైఫ్లో ఒక వ్యక్తి కావాలి అనిపిస్తున్నా తెచ్చుకోలేకపోతున్నారు అనిపిస్తుంది. ఆర్ మీకు మీరు అనుకున్న వ్యక్తులు కనిపించట్లేదు అని చెప్పొచ్చు. యూనివర్స్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైతే ఒక స్ట్రైట్ మైండ్తో థింక్ చేస్తారో, లేకపోతే స్ట్రైట్గా వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తారో, లేకపోతే వాళ్ళకి ఏం కావాలో దానికోసం స్టబ్బాన్గా స్టాండ్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుస్తుందండి. బట్ మీరేంటంటే అనుకుంటున్నారు మీ లైఫ్లో ఒక కొత్త వ్యక్తి వస్తే బాగుంటుంది అండ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా. వాళ్ళు ఖచ్చితంగా మీ లైఫ్లోకి హ్యాపీనెస్ తీసుకొస్తారని కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఓల్డ్ పర్సన్ వేరు, న్యూ పర్సన్ వేరు. బట్ ఏమో మీకు లక్ లేక ఓల్డ్ పర్సన్ లాంటి పర్సనే వస్తారనే భయం కూడా ఉంది. పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది అనిపిస్తుంది, మళ్ళీ మీరు సఫర్ అవుతారేమో అని అనిపిస్తుంది. సో ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. ఈవెన్ కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతున్నా సరే మీకు పాస్ట్ అనేది బాగా ట్రిగ్గర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇదేంటంటానండి, యూనివర్స్ మీ లైఫ్లోకి ఒక వ్యక్తిని పంపించడానికి సిద్ధంగానే ఉందండి. మీరు సిద్ధంగా లేరు అని చెప్పొచ్చు. అంటే మీరు హీల్ అవ్వాలని నేను చెప్పను, కానీ మీకు అసలు ఎలాంటి వ్యక్తి కావాలి, ఎలాంటి వ్యక్తి వస్తే మీరు హ్యాపీగా ఉంటారు అనే క్లారిటీకి వస్తే పాస్ట్ అనేది రిపీట్ అవ్వదు, ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వవు అనేది మీకు అర్థం అవుతుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి గురించి మీకు అన్నీ తెలిసిన తర్వాత ఒక వ్యక్తి మీకు అన్ని రకాలుగా ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఇవ్వగలరు అనే క్లారిటీ ఉంటే మీరు ఆ ఛాన్స్ని ఏంటంటే ధైర్యంగా తీసుకుంటారు. బట్ మీకే క్లారిటీ లేకపోతే నిజంగా వచ్చిన వ్యక్తి మంచి వాళ్ళైనా సరే మీరు వాళ్ళని ఏంటంటే వేరే ఒపీనియన్తోనే చూస్తారండి, ఆ రాంగ్ ఇంప్రెషనే వస్తుంది. సో ఇది ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేయడానికి అయితే ఏం లేదు, అలా అని చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదు. ఎందుకంటే పాస్ట్ అనేది మీరు సఫర్ అయ్యారు కాబట్టి మీరు సిద్ధంగా లేరు. కాకపోతే మీరు సిద్ధంగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక వ్యక్తితో మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళగానే కేయోస్ అనేవి వస్తాయి. ఈ వ్యక్తితో కూడా మళ్ళీ మీకు బ్రేకప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సిద్ధంగా ఉన్నారు, అంతా బాగానే ఉంది. మీలో ఉన్న భయాల్ని కూడా విడిచిపెట్టేసి
గతం అనేది మళ్ళీ జరుగుతుంది అనే అలాంటి ఫీలింగ్తో కాకుండా కొత్తగా ఆలోచించి కొత్తగా రిలేషన్షిప్ మొదలు పెడితే బాగుంటుందండి. బట్ మీ లైఫ్లోకి అయితే ఇప్పుడు ఒక వ్యక్తి రావడం ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. అసలు రారు, ఇంకా హోప్ లేదు అని చెప్పడానికి అయితే లేదు. కానీ వచ్చిన వాళ్ళు ఉంటారా లేదా అనేది మాత్రం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ కార్డు వచ్చిన తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ కార్డు చూస్తే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి వచ్చిన తర్వాత క్లియర్గా మీ ప్లాన్స్ ఏంటనేది వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలండి. మీరు అసలు లాంగ్ రన్లో ఎలా ఉండాలనుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ ఏ రకంగా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటుంది, ఈ వ్యక్తితో మీకు ఎలాంటి ఫ్యూచర్ కావాలి అనేది వీళ్ళతో మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు కూడా ప్లాన్ చేసుకోవాలి, ప్లాన్ చేసుకునే రిలేషన్షిప్లోకి వెళ్ళాలి. ఆ వ్యక్తికి అవి చెప్పాలి. దానికి వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు అంటే మళ్ళీ మీరు ఏంటంటే ఆలోచించుకోవడం మంచిది. కానీ ముందు మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తి గురించి కూడా కంప్లీట్గా తెలుసుకోవాలండి. వాళ్ళ పొజిషన్ ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. మీలో చాలా మంది చేసే తప్పు ఏంటంటే సెకండ్ టైం కూడా మళ్ళీ రాంగ్ పర్సన్నే చూస్ చేసుకుంటారు. అది ఎలా అంటే డెస్పరేట్గా ఉంటారు, ఒక రిలేషన్షిప్ కావాలి, ఎలా అయినా సరే ఒక వ్యక్తిని లైఫ్లోకి తెచ్చుకోవాలి అని. ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది మీరు కరెక్ట్గా జడ్జి చేయక మీరు ఏంటంటే ఒకరిని తెచ్చేసుకుంటారు కాబట్టి సఫర్ అవుతారండి. వాళ్ళు ఏంటంటే ముందంతా మంచిగా ఉన్నా సరే తర్వాత నుంచి మీకు అపోజ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడం కానీ చేస్తారు. ఆ ఒపీనియన్స్ మీకు నచ్చకపోవచ్చు. సో అలాంటి దగ్గర కూడా డిఫరెన్సెస్ వస్తాయి. అదేదో ముందు నుంచే కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందు నుంచే అసలు మీరు ఈ రిలేషన్షిప్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ వ్యక్తి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఈ రిలేషన్షిప్ ఎలా ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లారిటీ మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఈవెన్ ఈ కార్డ్ చూసారు కదా, ఈ కార్డు కూడా ఏంటంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనసుకి ఏమనిపిస్తే అది చెయ్యండి. ఇది రైట్ ఇది రాంగ్ అని ఒక రిలేషన్షిప్లో ఉండదండి. మీ మనసుకి ఏదనిపిస్తే అదే రైట్. మీ మనసుకు ఒకటి చేయకూడదు, దానివల్ల మీరు హర్ట్ అవుతారు, దానివల్ల సిచ్యువేషన్స్ ఇలా మారిపోతాయి అని మీకు అనిపిస్తే అది మీరు చేయకూడదు అంతే. ఏది రైట్ ఏది రాంగ్ తెలిస్తే మంచిదే. ఒకవేళ తెలియకపోయినా మీ మనసుకు ఒకటి బలంగా అనిపిస్తుందంటే దాన్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఏది కూడా రాంగ్ రైట్ అని ఉండదండి. మీరు ఆ వ్యక్తిని అర్థం చేసుకున్న దాన్ని బట్టి, ఆ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టే మీ రిలేషన్షిప్ అనేది ఎవాల్వ్ అవుతుంది. కానీ కొన్ని డెసిషన్స్ తీసుకున్న దగ్గర మరీ సెల్ఫిష్గా ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే మీ వల్ల ఎదుటి వ్యక్తులు కూడా సఫర్ అవుతారు కాబట్టి ఆ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఏదో ఒక రోజు ఫేస్ చేస్తారు. దానివల్ల కూడా ఏంటంటే యూనివర్స్ మీ లైఫ్లోకి ఇంకో కార్మిక్ పర్సన్ని పంపించవచ్చు. సో జాగ్రత్తగా ఉండాలండి. మీరు ఏదైనా పాస్ట్ రిలేషన్షిప్లో తప్పు చేసి ఉంటే మీరేంటంటే ఇప్పుడు వచ్చే వ్యక్తి పరంగా చాలా రకాలుగా ఆలోచించి జాగ్రత్తలు తీసుకొని ఒక కొత్త రిలేషన్షిప్లోకి వెళ్లాల్సి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ పాస్ట్ పర్సన్ మీ వల్ల సఫర్ అవుతారు కాబట్టి మీరు కూడా ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. ఇదేంటంటే ఒక ఇన్స్టెంట్ కర్మ అని చెప్పొచ్చు. బట్ ఒకవేళ మీరు సఫర్ అయ్యి ఆ వ్యక్తి హ్యాపీగా ఉంటే వాళ్ళకి అదే రిపీట్ అవుతుందండి. వాళ్ళు ఏం హ్యాపీగా ఉంటారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపైనా అది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ముందు మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నారా లేదా చూసుకొని మీరు ఏంటంటే ఆ స్టెప్ తీసుకోండి. అండ్ స్టెప్ తీసుకున్నప్పుడే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పండి. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారండి ప్రైవేట్ రీడింగ్స్కి. సో వాళ్ళు నాకు చెప్పేది ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అనే పర్స్పెక్టివ్తో లవ్ చేశారని చెప్తారు. బట్ ఆ వ్యక్తి ఏంటంటే మ్యారేజ్ అనే పర్స్పెక్టివ్తో రారు. సో అలాంటి దగ్గర కూడా క్లాషెస్ వస్తుంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే అది కూడా ముందే మీరు సార్ట్ అవుట్ చేసుకుంటే ఏ బాధ లేదు. సో చూద్దాం మరి యూనివర్స్ మీకు ఇలాంటి ఒక గైడెన్స్ ఇస్తుంది కాబట్టి ఒకవేళ మీ లైఫ్లో ఒక వ్యక్తి వస్తే వాళ్ళతో మీ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది, కమింగ్ డేస్ అనేవి మీరు ఈ వ్యక్తితో ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చూద్దాం. సో ఈ కార్డ్స్ చూసిన తర్వాత నేను చెప్తున్నాను కదండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ వల్ల మీకు ఎలాంటి యూజు లేదు. మీరు పాస్ట్లో సఫర్ అయిందే ఎక్కువ హ్యాపీగా ఉన్నదానికంటే అని మీకు తెలిసినప్పుడు ఏంటంటే మీరు ఆ పాస్ట్ని విడిచిపెట్టేయాలండి కంప్లీట్గా. మీరు ఏంటంటే ఏదైతే అనుకుంటారో అది కరెక్ట్ అయితేనే దానికి మీరు ఏంటంటే స్టాండ్ తీసుకోవాలండి. అది కరెక్ట్ కాదు, దానివల్ల అందరూ సఫర్ అవుతారంటే ఆ స్టాండ్ మీరు తీసుకోకూడదు. ఈ రిలేషన్షిప్లో ఏంటంటే పేషెన్స్ అవసరం అండి, కమిట్మెంట్ అవసరం అండి, లాయల్టీ అవసరం, కాంపాషనేట్గా ఉండాలి, అన్ని ఎలిమెంట్స్ అవసరమే అని చెప్తాను నేను. ఎందుకంటే
మీరే ఎక్కడో కానీ కేయోస్ క్రియేట్ చేస్తారని చెప్పి యూనివర్స్ చెప్తుంది. ఆ వ్యక్తి క్రియేట్ చేసే దానికంటే కూడా, అంటే కొత్తగా మీ లైఫ్లోకి ఎవరు వస్తారో వాళ్ళకంటే మీరే కొంచెం ట్రబుల్సమ్లా అనిపిస్తుంది ఇక్కడ. సో నేను చెప్తున్నాను కదండి, ఎప్పటికప్పుడు క్లియర్గా మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మీ ఒపీనియన్ కానీ వాళ్ళ ఒపీనియన్ కానీ ఇంటెన్షన్స్ కానీ క్లియర్గా ఉండాలి. అలా అని చెప్పి ఏదనిపిస్తే అది మాట్లాడేయొద్దు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలండి. అలా మాట్లాడితే మీలోనే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. మొదటి నుంచి మీరు ఏంటంటే ఒక క్లారిటీ మెయింటైన్ చేయకపోయినా ఇద్దరి మధ్యలోని ఆ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్గా అవుతుంటుందో, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది ఎప్పుడైతే మొదలవుతుంటుందో, మీ హార్ట్కి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అనిపిస్తుందో అది కూడా ఆ వ్యక్తితో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే మీరు ట్రాప్ అయిపోరండి. లేకపోతే ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్లో కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతుంటారంట. ఉండాలా వద్దా, పాస్టే రిపీట్ అవుతున్నట్టు ఉందేంటి, ఏం చేద్దాం అని ఇలాంటి ఆలోచనలు మీకు మొదలవుతాయంట. అది మళ్ళీ ఇబ్బందే. సో ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి మీరే క్లియర్గా ఉండి, మొదటి నుంచి మీరు ఏ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాండ్ తీసుకుంటే ఆ వ్యక్తికి కూడా మీ ఒపీనియన్స్ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళకి నచ్చితే ఉంటారు, లేకపోతే లేదు. బట్ అనవసరంగా ఇది మళ్ళీ మీ లైఫ్ని కాంప్లికేట్ చేయకుండా మాత్రం మీరు చూసుకోవాలండి. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది ఎప్పుడు బెటర్గా కమ్యూనికేట్ చేస్తే. ఒకరు ఏంటంటే అన్నీ షేర్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండకూడదండి. మీ ఇద్దరికి మధ్యలో ఎప్పుడైతే మళ్ళీ థర్డ్ పర్సన్ ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతున్నా సరే ఈ రిలేషన్షిప్ అనేది డిస్టర్బ్ అవుతుందంట. సో ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి, యూనివర్స్ ఏంటంటే మీకైతే ఒక ఛాన్స్ జెన్యున్గా ఇవ్వాలని అనుకుంటుందండి. ఈవెన్ మీకోసం ఒక ఛాన్స్ కూడా రెడీగా ఉంది. బట్ ఆ డోర్ అనేది ఓపెన్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టమే. మీరు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బట్ ఎక్కడో కానీ ఓపెన్ చేసినా సరే దాన్ని మీరు అంటే నిలబెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు అని నాకు అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. కొంచెం రిలేషన్షిప్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం మీకు తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.